హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మన డిప్లొమా ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి అనాలిసిస్ ఆఫ్ టీ బీమ్స్. అంటే టీ బీమ్స్ యొక్క దాన్ని అనాలిసిస్ చేసి వాటి డెప్త్ ఇంకా మొమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ని మనము ఫైండ్ అవుట్ చేస్తాం. ఫస్ట్ మొమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అనేది మనకి న్యూట్రల్ యాక్సిస్ డెప్త్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ న్యూట్రల్ యాక్సిస్ అనేది మనకి విత్ ఇన్ ద ఫ్లేంజ్ ఉండొచ్చు, లేకపోతే బిలో ది ఫ్లేంజ్ ఉండొచ్చు. దీన్ని బట్టి మనకి 3 కేసెస్గా డివైడ్ అయినాయి. ఒకటేమో విత్ ఇన్ ది ఫ్లేంజ్ లోపలే న్యూట్రల్ యాక్సిస్ వస్తే ఒక కేసు. ఇంకోటి ఏంటంటే బిలో ది ఫ్లేంజ్కి కింద న్యూట్రల్ యాక్సిస్ వస్తే దీనికేమో 2 కేసెస్ ఉన్నాయి. ఒకటేమో DF/D రేషియో అనేది <0.2 ఉంటే ఒక కేస్. ఇంకోటేమో DF/D రేషియో <0.2 ఉంటే ఒక కేసు. ఫస్ట్ కేసు వచ్చేసి when న్యూట్రల్ యాక్సిస్ లైస్ విత్ ఇన్ ది ఫ్లేంజ్. when న్యూట్రల్ యాక్సిస్ లైస్ విత్ ఇన్ ది ఫ్లేంజ్. విత్ ఇన్ ద ఫ్లేంజ్లో వచ్చినప్పుడు మనకి స్ట్రెస్ డయాగ్రామ్ అనేది ఇలా ఉంటుంది. ఈ కేసులో మనము ఈ టీ బీమ్ని ఒక రెక్టాంగులర్ బీమ్ లాగానే కన్సిడర్ చేస్తాము. రెక్టాంగులర్ బీమ్ లాగా కన్సిడర్ చేసుకుంటాం. మనకి ఇక్కడ కాంక్రీట్ స్ట్రెస్లో మనకి సెంట్రాయిడ్ వచ్చేసి టాప్ నుండి 0.42 x డిస్టెన్స్ సెంట్రాయిడ్ ఉంటుంది. నెక్స్ట్ కంప్రెషన్ ఫోర్స్ వచ్చేసి 0.36 FCK BF ఇంటూ X. మన కంప్రెషన్ ఫోర్స్ అంటే స్ట్రెస్ ఇంటూ ఏరియా కదా. ఇక్కడ స్ట్రెస్ వచ్చేసి 0.36 FCK అండ్ ఏరియా. మనం ఈ ఏరియా మాత్రమే కన్సిడర్ చేసుకుంటున్నాము కాబట్టి దీని బ్రెడ్త్ వచ్చేసి BF ఇంటూ డెప్త్ ఏమో XU. కాబట్టి 0.36 FCK BF XU. నెక్స్ట్ టెన్షన్ ఫోర్స్ వచ్చేసి TU = 0.87 FI AST ఏరియా ఆఫ్ స్టీల్. దీన్ని బట్టి ఇప్పుడు మనం న్యూట్రల్ యాక్సిస్ కనుక్కుంటాము. కంప్రెషన్ ఫోర్స్ టెన్షన్ ఫోర్స్ రెండు ఈక్వేట్ చేస్తే మనకి న్యూట్రల్ యాక్సిస్ వస్తుంది. CU = TU 0.36 FCK BF XU = 0.87 FI AST. మనకి ఇప్పుడు XU కావాలి. XU ఇటువైపు నుంచి మిగతా టర్మ్స్ అన్ని అటువైపు పంపించుకుంటాం. XU = 0.87 FI AST డివైడెడ్ బై 0.36 FCK BF. ఇది డెప్త్ ఆఫ్ ది న్యూట్రల్ యాక్సిస్ కనుక్కోవడానికి. ఇప్పుడు మనం మొమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ కనుక్కుంటాం. మొమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ = MU = ఫస్ట్ కంప్రెషన్ ద్వారా అయితే మనకి మొమెంట్ అంటే ఏంటి, ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ కదా. కాబట్టి ఇక్కడ కంప్రెషన్ ఇంటూ లివర్ ఆర్మ్. కంప్రెషన్ ఫోర్స్ మనకి తెలుసు 0.36 FCK BF XU 0.36 FCK BF XU ఇంటూ లివర్ ఆర్మ్ వచ్చేసి సెంట్రాయిడల్ డిస్టెన్స్. ఈ డిస్టెన్స్ నుండి ఈ డిస్టెన్స్ వరకు మనకి టోటల్ డిస్టెన్స్ ఇక్కడ వరకు ఎంత, ఎఫెక్టివ్ డెప్త్ D. మనకి ఇప్పుడు ఈ వాల్యూ కావాలంటే D - 0.42 XU చేస్తే మనకి ఈ డిస్టెన్స్ వస్తుంది. ఈ టోటల్ డిస్టెన్స్ ఏమో D. మనకు కావాల్సింది ఇక్కడ నుండి ఇక్కడ వరకు. మనకి ఇక్కడ నుండి ఈ వాల్యూ తెలుసు 0.42 XU. కాబట్టి మనకి లివర్ ఆర్మ్ ఎంత, D - 0.42 XU. D - 0.42 XU. ఇప్పుడు టెన్షన్ MU = టెన్షన్ ఫోర్స్ ఇంటూ లివర్ ఆర్మ్. టెన్షన్ ఎంత మనకి 0.87 FI AST ఇంటూ లివర్ ఆర్మ్ వచ్చేసి D - 0.42 XU. ఈ కేసు వచ్చేసి when న్యూట్రల్ యాక్సిస్ లైస్ విత్ ఇన్ ద ఫ్లేంజ్. న్యూట్రల్ యాక్సిస్ అనేది మనకి విత్ ఇన్ ద ఫ్లేంజ్ వచ్చినప్పుడు ఇది మనం మామూలుగా రెక్టాంగులర్ బీమ్ లాగానే దీనికి సాల్వ్ చేస్తామన్నమాట. రెక్టాంగులర్ బీమ్ లాగానే చూసుకొని మనం మొమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అనేది కనుక్కుంటాము. నెక్స్ట్ సెకండ్ కేస్ when న్యూట్రల్ యాక్సిస్ లైస్ బిలో ద ఫ్లేంజ్ అండ్ DF/D రేషియో is <= 0.2.
ఈ కేసులో అనేది మనకి న్యూట్రల్ యాక్సిస్ అనేది ఫ్లేన్స్ బిలోగా వస్తుంది, పైగా dy/d రేషియో అనేది <= 0.2 ఉంటుంది. ఇలా ఉండడం వల్ల మనకి డెప్త్ ఆఫ్ ది ఫ్లేంజ్ మొత్తంలో మన కంప్రెసివ్ ఫోర్స్ అనేది యూనిఫామ్గా ఉంటుంది. దాన్ని మనం 0.45 FCKగా తీసుకుంటాము. ఇప్పుడు దీనికి డెప్త్ కనుక్కోవాలంటే మనం దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటాం. ఒకటి వచ్చేసి వెబ్ పోర్షన్, తర్వాత మిగిలిన ఫ్లాంజ్ పోర్షన్. ఫస్ట్ వచ్చేసి వెబ్ పోర్షన్కి ఫస్ట్ ఫోర్సెస్ అనేవి డిరైవ్ చేసుకుంటాం. ఈ వెబ్ పోర్షన్ మనం ఒక రెక్టాంగులర్ పార్ట్ లాగా కన్సిడర్ చేస్తే మనకి స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్ అనేది ఇలా వస్తుంది. ఫస్ట్ కాంక్రీట్ స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్ వచ్చేసి ఫస్ట్ పారాబోలిక్గా, తర్వాత కాన్స్టెంట్గా ఉంటుంది. ఈ పార్ట్కి సెంటర్డ్ వచ్చేసి మనకి టాప్ నుండి 0.42 XUలో వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ మనము కంప్రెషన్ అండ్ టెన్షన్ అనుకుంటాం. ఫస్ట్ కంప్రెషన్ CW, ఇది వెబ్ పోర్షన్ కాబట్టి CW అని తీసుకుంటున్నాను. CW స్ట్రెస్ వచ్చేసి 0.36 FCK ఇంటూ ఏరియా. ఇప్పుడు ఏరియా కావాలి, మనం తీసుకునే పోర్షన్ ఇదే కదా, కాబట్టి ఈ విడ్త్ ఇంటూ డెప్త్. మనకి విడ్త్ ఎంత BW ఇంటూ మనం తీసుకునేది XU న్యూట్రల్ యాక్సిస్ కాబట్టి XU. ఏరియా BW ఇంటూ XU. ఇప్పుడు టెన్షన్ TW మనకి టెన్షన్ వచ్చేసి 0.87 FI ఇంటూ AST, ఏరియా ఆఫ్ స్టీల్. ఇది ఒక పోర్షన్. నెక్స్ట్ సెకండ్ పార్ట్ ఏంటి, ఈ మిగిలిన ఫ్లాంజ్ పోర్షన్కి ఇప్పుడు మనము ఫోర్సెస్ అనేది డిరైవ్ చేసుకుంటాం. మనకి ఇప్పుడు DF/d రేషియో అనేది <= 0.2 ఉన్నప్పుడు మనకి డెప్త్ ఆఫ్ ది ఫ్లేంజ్ ఉంది కదా, ఈ డెప్త్ ఆఫ్ ది ఫ్లేంజ్ అనేది ఇక్కడ స్ట్రెస్ బ్లాక్లో ఉన్న రెక్టాంగులర్ పోర్షన్ కన్నా తక్కువ ఉంటుంది. అంటే ఇలా వస్తుంది, అంటే ఈ డెప్త్ అనేది ఇక్కడ ఉన్న రెక్టాంగులర్ పోర్షన్ కంటే తక్కువ ఉంటుంది. DF is less than depth of rectangular portion in stress block. మనకి ఫస్ట్ ఇక్కడ కంప్రెషన్ CF, ఎందుకంటే ఇది ఫ్లేంజెస్ కాబట్టి. మనం ఏమనుకున్నాము, ఇలా అంటే DF/d రేషియో అనేది <= 0.2 ఉంది కాబట్టి మనకి ఫ్లేంజెస్లో కంప్రెషన్ ఫోర్స్ అనేది కాన్స్టెంట్గా ఉందని అనుకున్నాం, యూనిఫామ్గా ఉంది. అప్పుడు ఆ వాల్యూ ఏమో 0.45 FCK కదా, కాబట్టి CF = 0.45 FCK. ఇప్పుడు ఈ ఏరియా వచ్చేసి మనకి ఈ పార్ట్ కదా, మనకి మొత్తం తెలుసు BF. ఈ BFలో నుంచి BW తీస్తే ఈ పార్ట్ వస్తుంది, కాబట్టి BF - BW ఇంటూ డెప్త్ మనం ఇంతవరకు తీసుకునే ఫ్లేంజ్ డెప్త్ వచ్చేసి DF. సో కంప్రెషన్ ఫ్లేంజ్. నెక్స్ట్ టెన్షన్ ఆల్రెడీ ఇక్కడ తీసుకున్నాం కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు రెండు ఫోర్సెస్ని ఈక్వేట్ చేసుకుంటాం. కంప్రెషన్ = టెన్షన్. కంప్రెషన్ ఫోర్స్ ఏంటి మనకి CW + CF, అంటే కంప్రెషన్ ఇన్ వెబ్ ప్లస్ కంప్రెషన్ ఇన్ ఫ్లేంజ్ = టెన్షన్. కంప్రెషన్ వెబ్ ఎంత 0.36 FCK BW XU ప్లస్ కంప్రెషన్ ఇన్ ఫ్లేంజ్ వచ్చేసి 0.45 FCK ఇంటూ BF - BW ఇంటూ DF టెన్షన్ వచ్చేసి 0.87 FI AST. ఇప్పుడు మనకి XU వాల్యూ కావాలి. సో 0.36 FCK BW XU ఈ మొత్తాన్ని అటువైపు పంపిస్తే మైనస్ అవుతుంది. 0.87 FI AST మైనస్ 0.45 FCK ఇంటూ BF - BW ఇంటూ DF. సో ఇప్పుడు XU = 0.87 FI AST minus 0.45 FCK into BF minus BW into DF divided by 0.36 FCK BW. ఇది మనకి న్యూట్రల్ యాక్సిస్ డెప్త్. ఇప్పుడు మనం మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి.
moment of resistance mu is equal to compression of web into lever arm plus compression in flange into lever arm. Compression of web ఎంత మనకి 0.36 FCK BWXU into ఇప్పుడు లీవర్ ఆర్మ్. మనకి లీవర్ ఆర్మ్ అంటే సెంట్రాయిడల్ డిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2 పాయింట్స్ కదా, దీస్ 2 పాయింట్స్ ఉన్న డిస్టెన్స్. మనకి మొత్తం వాల్యూ తెలుసు, డెప్త్ D, టోటల్ డెప్త్ వచ్చేసి D. డీలో నుంచి మనం ఈ డిస్టెన్స్ తీసేస్తే మనకి లీవర్ ఆర్మ్ అనేది వస్తుంది. సో లీవర్ ఆర్మ్ ఈజ్ ఈక్వల్ టు D minus 0.42 XU ప్లస్ నెక్స్ట్ కంప్రెషన్ ఇన్ ఫ్లేంజ్ వచ్చేసి 0.45 FCK 0.45 FCK ఇంటూ BF మైనస్ BW ఇంటూ DF. అంటే ఇప్పుడు లీవర్ ఆర్మ్, దీనికి లీవర్ ఆర్మ్ క్యాలిక్యులేట్ చేయాలి. మనకి ఇక్కడ మనం కన్సిడర్ చేసుకున్న పార్ట్ వచ్చేసి ఇంతవరకే కదా, ఈ టోటల్ పార్ట్ ఏమో DF. మన DF ఇప్పుడు రెక్టాంగులర్కి సెంటర్డ్ హాఫ్లో వస్తుంది కాబట్టి మనకి ఇక్కడ సెంటర్డ్ వచ్చేసి DF/2లో వస్తుంది. మనకి టోటల్ డిస్టెన్స్ ఏమో D. డీలో నుంచి DF/2 తీసేస్తే మనకి లీవర్ ఆర్మ్ అనేది వస్తుంది, ఈ లీవర్. సో లీవర్ ఆర్మ్ ఈజ్ ఈక్వల్ టు D మైనస్ DF/2. ఇది మొమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయడానికి. మనము ఒకవేళ న్యూట్రల్ యాక్సిస్ అనేది బిలో ద ఫ్లేంజ్ వచ్చి పైగా DF/D రేషియో అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0.2 ఉన్నప్పుడు మనం ఈ పార్ట్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటాం. ఒకటేమో వెబ్ పార్ట్, ఇంకోటేమో ఫ్లేంజెస్గా. వెబ్ అనేది మనకి రెక్టాంగులర్ పోర్షన్ లాగే ఉంటుంది కాబట్టి స్ట్రెస్ బ్లాక్ వచ్చేసి మనకి ఈ షేప్లో ఉంటుంది. దీనికి మనకి తెలుసు సెంట్రాయిడ్ వచ్చేసి 0.42 XU. సో దీన్ని బేస్ చేసుకొని మనం కంప్రెషన్ అండ్ టెన్షన్ రెండు తీసుకుంటాము. తర్వాత ఫ్లేంజెస్లో చూసుకున్నప్పుడు మనకి ఏంటిది, మనకి ఈ కేసులో ఈ డెప్త్ ఆఫ్ ది ఫ్లేంజ్ అనేది మనకి ఈ స్ట్రెస్ బ్లాక్ డయాగ్రామ్ ఉంది కదా, ఇందులో రెక్టాంగులర్ పోర్షన్ కంటే తక్కువ ఉంటుంది. అంటే DF ఇస్ లెస్ దాన్ డెప్త్ ఆఫ్ ది రెక్టాంగులర్ పోర్షన్ అండ్ స్ట్రెస్ బ్లాక్. అలాగా దానిపైగా ఇక్కడ మనకి ఈ పోర్షన్ అంతా కంప్రెషన్ అనేది యూనిఫామ్గా ఉంటుంది. ఈ కంప్రెషన్ అనేది యూనిఫామ్గా ఉన్నందుకు మనం ఏం తీసుకుంటాం, నా వాల్యూ 0.45 FCKగా తీసుకుంటాం. సో కంప్రెషన్ ఇన్ ఫ్లేంజ్ ఇస్ ఈక్వల్ టు 0.45 FCK ఇంటూ BF మైనస్ BW ఇంటూ DF. టెన్షన్ ఇక్కడ పైన ఆల్రెడీ కన్సిడర్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ అవసరం లేదు. ఇప్పుడు కంప్రెషన్ని టెన్షన్ని ఈక్వేట్ చేసుకుంటే మనకి న్యూట్రల్ యాక్సిస్ డెప్త్ అనేది వస్తుంది. ఫస్ట్ కంప్రెషన్ అంటే మనకు 2 కంప్రెషన్స్ ఉన్నాయి. ఒకటేంటి, కంప్రెషన్ ఇన్ వెబ్ అండ్ కంప్రెషన్ ఇన్ ఫ్లేంజ్ రెండు తీసుకుంటాము. టెన్షన్ మనకి టెన్షన్ తీసుకుంటాం. తర్వాత రెండింటిని సాల్వ్ చేస్తే మనకి ఎక్స్ డెప్త్ అనేది వస్తుంది. తర్వాత దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మొమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ కనుక్కుంటాం. మనకి మొమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఇక్కడ 2 పార్ట్స్ ఉన్నాయి కాబట్టి 2 పార్ట్స్గా తీసుకుంటాం. ఒకటేమో వెబ్, ఇంకోటేమో ఫ్లేంజ్. వెబ్ కంప్రెషన్ ఇన్ వెబ్ ఇంటూ లీవర్ ఆర్మ్ ప్లస్ కంప్రెషన్ ఇన్ ఫ్లేంజ్ ఇంటూ లీవర్ ఆర్మ్. లీవర్ ఆర్మ్ వచ్చేసి ఇక్కడ మనకి సెంట్రల్ డిస్టెన్స్ ఏమో 0.42 XU. మనకి టోటల్ డిస్టెన్స్ D కదా, డీలో నుంచి 0.42 XU తీసేస్తే మనకు మిగిలిన డిస్టెన్స్ మనము లీవర్ ఆర్మ్గా తీసుకుంటాము. తర్వాత ఇక్కడ ఫ్లేంజ్లో వచ్చేసి మనకి సెంటర్డ్ వచ్చేసి DF/2 డిస్టెన్స్లో వస్తుంది. మనకు టోటల్ డిస్టెన్స్ D కదా, డీలో నుంచి DF/2 తీసుకుంటే మనకి మిగిలిన డిస్టెన్స్ వచ్చేసి లీవర్ ఆర్మ్. సో వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి మొమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఫార్ములా అనేది వస్తుంది. When neutral axis lies below the flange and DF/D ratio is greater than 0.2. ఈ న్యూట్రల్ యాక్సిస్ అనేది ఫ్లేంజ్కి బిలోగా వస్తుంది. పైగా ఇక్కడ ఏముంది, DF/D రేషియో ఇస్ గ్రేటర్ దాన్ 0.2 ఉంది. సో ఇలా DF/D రేషియో అనేది గ్రేటర్ దాన్ 0.2 ఉండడం వల్ల మనకి కంప్రెషన్ స్ట్రెస్ అనేది ఓవరాల్ ఫ్లేంజ్ మొత్తంలో యూనిఫామ్గా ఉండదు. సో దీనివల్ల ఏం చేశారంటే IS 456/2000 ఏం చేస్తుందంటే మనకి డెప్త్ టాప్ నుంచి ఒక YF డెప్త్ వరకు అది యూనిఫామ్గా ఉంటుందని చెప్పారు. దాన్ని మనము మాడిఫైడ్ థిక్నెస్ ఆఫ్ ది ఫ్లేంజ్ అంటాం. అంటే ఆ మాడిఫైడ్ థిక్నెస్ వరకు మనకి కంప్రెషన్ ఫోర్స్ అనేది యూనిఫామ్గా ఉంటుంది. దాన్ని మనం YFగా డినోట్ చేసుకుంటాం. YF ఈజ్ ఈక్వల్ టు మాడిఫైడ్ థిక్నెస్ ఆఫ్ ఫ్లేంజ్. దీనికి ఫార్ములా వచ్చేసి 0.15 XU ప్లస్
0.65 డిఎఫ్. ఇప్పుడు దీనికి న్యూట్రల్ యాక్సిస్ అండ్ మొమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ కనుక్కోవాలంటే సేమ్ దీనికి కూడా 2 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటాం. ఒకటి వెబ్ పార్ట్, ఇంకోటి ఫ్లేంజ్ పార్ట్. ఫస్ట్ వెబ్ పార్ట్ వచ్చేసి వెబ్ పార్ట్ కన్సిడర్ చేసుకుంటాం. సేమ్ ఇది వెబ్ పార్ట్ కాబట్టి సేమ్ దీన్ని కూడా రెక్టాంగులర్ పోర్షన్ లాగానే తీసుకుంటాము. దీనికి సెంటర్డ్ వచ్చేసి పైనుండి 0.42x డిస్టెన్స్లో ఉంటుంది. ఫస్ట్ కంప్రెషన్ CW, కంప్రెషన్ వెబ్ ఈజ్ ఈక్వల్ టు 0.36 FCK. మనకి ఇక్కడ విడ్త్ వచ్చేసి BW ఇంటూ డెప్త్ ఏమో XU. సో 0.36 FCK BW ఇంటూ XU. తర్వాత టెన్షన్ ఈజ్ ఈక్వల్ టు 0.87 FI AST. నెక్స్ట్ దీనికి లీవర్ ఆర్మ్ వచ్చేసి ఇక్కడ టోటల్ డెప్త్ వచ్చేసి మనకి D కదా, డీలో నుంచి 0.42x తీసేస్తే మనకి లీవర్ ఆర్మ్ అనేది వస్తుంది. సో లీవర్ ఆర్మ్ ఈజ్ ఈక్వల్ టు D - 0.42 XU. ఇది వెబ్ పార్ట్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఫ్లేంజెస్ పార్ట్లో తీసుకుంటాం. మనకి DF/D రేషియో అనేది గ్రేటర్ దాన్ 0.2 ఉన్నందువల్ల మనకి DF ఉంటుంది కదా, ఈ DF డెప్త్ అనేది రెక్టాంగులర్ ఇప్పుడు స్ట్రెస్ బ్లాక్ డయాగ్రామ్ ఉంటుంది కదా, అందులో ఉన్న రెక్టాంగులర్ పోర్షన్ కంటే ఎక్కువ ఉంటుంది. ఇలా అనమాట. ఇక్కడ రెక్టాంగులర్ పోర్షన్ అనేది తక్కువ ఉంది స్ట్రెస్ బ్లాక్ డయాగ్రామ్లో, ఇక్కడేమో DF అనేది పెద్దగా ఉంది. అంటే DF ఈజ్ గ్రేటర్ దాన్ డెప్త్ ఆఫ్ రెక్టాంగులర్ పార్ట్ ఇన్ స్ట్రెస్ బ్లాక్ డయాగ్రామ్. తర్వాత మనకి టాప్ నుండి YF అనే డిస్టెన్స్ వరకు మనకి కంప్రెషన్ అనేది యూనిఫామ్గా ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని మనం మాడిఫై థిక్నెస్ ఆఫ్ ఫ్లేంజ్ అని అంటాం. సో మనం YF వరకు కన్సిడర్ చేసుకుంటాము. ఈ రెక్టాంగులర్ పోర్ట్ ఈ డెప్త్ వచ్చేసి YF అయితే దీనికి సెంటర్డ్ ఎక్కడ వస్తుంది, మనకి YF/2లో వస్తుంది. ఫస్ట్ ఇప్పుడు కంప్రెషన్ ఇన్ ఫ్లేంజ్ ఈజ్ ఈక్వల్ టు, మన ఇక్కడ యూనిఫామ్ ఉంది కాబట్టి 0.45 FCK ఇంటూ మనకి ఇప్పుడు ఏరియా అంటే ఈ పార్ట్ వరకు మనకి టోటల్ డెప్త్ BFలో నుంచి ఈ డెప్త్ ఈ విడ్త్ తీసేస్తే మనకి ఈ వాల్యూస్ అనేవి వస్తాయి. సో BF - BW ఇంటూ YF, ఇది మనకి ఏరియా. సో దిస్ ఈస్ కంప్రెషన్ ఇన్ ఫ్లేంజ్. ఇప్పుడు దీనికి లీవర్ ఆర్మ్ కనుక్కుంటాం. టెన్షన్ ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు అవసరం లేదు. లీవర్ ఆర్మ్ అంటే సెంట్రల్ డిస్టెన్స్ కదా, సో ఇక్కడ నుండి ఇక్కడికున్న డిస్టెన్స్. మన టోటల్ డెప్త్ వచ్చేసి టోటల్ డీలో నుంచి YF/2 తీసేస్తే మనకి లీవర్ ఆర్మ్ అనేది వస్తుంది. సో D - YF/2. ఇప్పుడు మన న్యూట్రల్ యాక్సిస్ అనేది కనుక్కుంటాం. కంప్రెషన్ని టెన్షన్ని ఈక్వేట్ చేస్తే కంప్రెషన్ ఈజ్ ఈక్వల్ టు టెన్షన్. సో కంప్రెషన్ ఏంటి మనకి CW + CF అంటే కంప్రెషన్ ఇన్ వెబ్ ప్లస్ కంప్రెషన్ ఇన్ ఫ్లేంజ్ ఈజ్ ఈక్వల్ టు టెన్షన్. కంప్రెషన్ ఇన్ వెబ్ ఎంత 0.36 FCK BW XU ప్లస్ కంప్రెషన్ ఇన్ ఫ్లేంజ్ వచ్చేసి 0.45 FCK ఇంటూ BF - BW ఇంటూ YF ఈజ్ ఈక్వల్ టు టెన్షన్ వచ్చేసి 0.87 FI AST. మనకి XU కదా కావాల్సింది, సో XUని మనకు కనుక్కున్నాం. 0.36 FCK BW XU ఈజ్ ఈక్వల్ టు 0.87 FI AST మైనస్ 0.45 FCK ఇంటూ BF - BW ఇంటూ YF. సో XU ఈజ్ ఈక్వల్ టు 0.87 FI AST మైనస్ 0.45 FCK into BF - BW into YF divided by 0.36 FCK BW. ఇది మనం న్యూట్రల్ యాక్సిస్ కనుక్కోవడానికి యూజ్ చేస్తాం. ఇప్పుడు మొమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ MU is equal to compression in web into lever arm plus compression in flange into lever arm. Compression in web ఎంత మనకి 0.36 FCK BW XU into lever arm వచ్చేసి D - 0.42 XU plus compression in flange
0.45 FCK into BF minus BW into YF into లీవర్ ఆర్మ్ ఏమో D minus YF/2. ఇది మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ కనుక్కోవడానికి ఫార్ములా. ఈ కేసు అనేది కేస్ 2కి సిమిలర్గా ఉంటుంది. ఏమంటే ఇక్కడ మనం YF ప్లేస్లో అక్కడ DF ఉంటుంది, మిగతాదంతా సేమ్. సో అక్కడ మేము DF తీసుకున్నాము, ఇక్కడ DF ప్లేస్లో YF అంటే మాడిఫైడ్ థిక్నెస్ తీసుకుంటాము. సో న్యూట్రల్ యాక్సిస్ బిలో ద ఫ్లేంజ్ వచ్చి DF/D రేషియో అనేది 0.2 కంటే ఎక్కువ ఉంటే మనం ఏం చేస్తామంటే సేమ్ దీనికి కూడా 2 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటాం. ఒకటేమో వెబ్ పార్ట్, ఇంకోటేమో ఫ్లేంజ్ పార్ట్. వెబ్ పార్ట్ అనేది రెక్టాంగులర్ సెక్షన్ లాగా కన్సిడర్ చేసుకొని మనము కంప్రెషన్ అండ్ టెన్షన్ వాల్యూస్ తీసుకుంటాము, కంప్రెషన్ ఫోర్స్ అండ్ టెన్షన్ ఫోర్స్. తర్వాత మనకి ఇది ఫ్లేంజ్ పార్ట్లో వచ్చేసి మనకి ఈ కంప్రెషన్ అనేది యూనిఫామ్గా ఉండదు. అప్ టు YF డిస్టెన్స్ వరకు, అంటే YF థిక్నెస్, ఆ థిక్నెస్ వరకు మనకు కంప్రెషన్ అనేది యూనిఫామ్ ఉంటుంది. సో ఆ థిక్నెస్ని మనం కన్సిడర్ చేసుకుంటాం. ఇక్కడ YF అంటే మాడిఫైడ్ థిక్నెస్ ఆఫ్ ఫ్లేంజ్. YFకి వాల్యూ వచ్చేసి 0.15x ప్లస్ 0.65 DFతో YF అనేది కనుక్కుంటాము. తర్వాత దీన్ని బేస్ చేసుకొని మనం లీవర్ ఆర్మ్ తీసుకుంటాము. సో మనకి కంప్రెషన్ టెన్షన్ ఈక్వేట్ చేస్తే మనకి డెప్త్ ఆఫ్ ది న్యూట్రల్ యాక్సిస్ అనేది వస్తుంది. నెక్స్ట్ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే కంప్రెషన్ ఆఫ్ వెబ్ ఇంటూ లీవర్ ఆర్మ్ ప్లస్ కంప్రెషన్ ఇన్ ఫోర్స్ ఇన్ ఫ్లేంజ్ ఇంటూ లీవర్ ఆర్మ్, రెండు సబ్స్టిట్యూట్ చేస్తే మనకి మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అనేది వస్తుంది.